ఇంకో ఇట్లాంటి నంబర్లను చూస్తేనే మీరు భయపడతారు. మీరు భయపడాలి కాబట్టే అట్లాంటి నంబర్లు ఇస్తాడు. పేపర్ డిఫికల్ట్గా వచ్చింది, క్యాల్కులేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం టైం టేకింగ్ ఎక్కువ అనే ఈ అన్ని స్టేట్మెంట్స్కు ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ కరెక్ట్గా లేదు. సొల్యూషన్ అనిల్ నాయర్స్ వే అన్నీ కూడా మీకు టెక్స్ట్ బుక్లో రైట్ ఉన్న మెథడ్స్ కాకుండా కొత్త మెథడ్స్, ఫాస్టెస్ట్ మెథడ్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద లార్జెస్ట్ కామన్ డివైజర్? లార్జెస్ట్ అతిపెద్ద ఉమ్మడి గుణిజము అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏమిచ్చారు సార్ క్వశ్చన్? 1026 2268 2430. హెచ్సిఎఫ్ ఆఫ్ 1026 2268 అండ్ 2430. దయచేసి మ్యాథమెటికల్గా మీకు ఏమైనా కాన్సెప్ట్ వచ్చుంటే అది తర్వాత చెయ్యండి. ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ అవ్వండి. ఏంటి సార్ బేసిక్స్? ఇక్కడ చూడండి సార్, ఇదేమో సరి సంఖ్య, ఇదేమో సరి సంఖ్య, ఇదేమో సరి సంఖ్య. మూడు సరి సంఖ్యల గాసాబా, మూడు సరి సంఖ్యల గాసాబా సరి సంఖ్య అవుతుంది. ఆన్సర్ సరి సంఖ్య. ఆన్సర్ షుడ్ బి అన్ ఈవెన్ నంబర్. ఆన్సర్ షుడ్ బి అన్ ఈవెన్ నంబర్. ఆన్సర్ షుడ్ బి అన్ ఈవెన్ నంబర్. 27 అవుట్, 81 అవుట్. 27 అవుట్, 81 అవుట్. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తే సార్, ఇది 4 into 27, 4 into 27 అంటే ఆన్సర్ ఇది 4 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 4 తోటి డివైడ్ అవుతే గాసాబాలో ఇన్పుట్లో అన్ని నంబర్లు 4 తోటి డివైడ్ అవ్వాలి. 2430 34 తోటి డివైడ్ అవుతుందా సార్? కానే కాదు. మన గాసాబా కాన్సెప్ట్ ఏం చెప్తుంది? ఆన్సర్ కే తోటి డివైడ్ అయినప్పుడు ఇన్పుట్లో అన్ని నంబర్లు కేతో డివైడ్ అవ్వాలి అని అన్నాం. ఇది 4 తోటి డివైడ్ అవుతే ఇది 4 తోటి కావట్లేదు, ఇది 4 తోటి కావట్లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 54. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్కడైనా నేను ఓవరాల్గా సాల్వ్ చేయకుండా లాంగ్ స్టెప్స్లో సాల్వ్ చేశానో అది మీ తెలివికే వదిలిపెడుతున్నాను. కాన్సెప్చువల్ క్లారిటీ ఈజ్ ద కీ టు సక్సెస్. కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోతే మీరు ఇబ్బంది పడతారు.